హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ కాగానే ఎటువంటి ప్రకంపనలు పుట్టాయో మనం చూసాం. అంటే సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు 3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. 3 కూడా అసలు అసాధారణటువంటి విజయాలు సాధించినటువంటి సినిమాలు. ఫస్ట్ అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ, అప్పటికి స్టార్ కానటువంటి విజయ్ దేవరకొండతో ఒక గొప్ప విజయాన్ని నమోదు చేయగలిగాడు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమా పేరు వాళ్ళ అబ్బాయికి కూడా అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నాడు. అంటే నిజంగానే అతని కెరీర్లో అంతకుముందు అతను ఎన్నో ఇబ్బందులు, చాలా అవమానాలు ఇవన్నీ ఫేస్ చేశాడని చెప్పి ఆయన ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. కాబట్టి అతని కెరీర్కే కాదు, అతని జీవితంలో కూడా అర్జున్ రెడ్డి అనే సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందువల్ల వాళ్ళ అబ్బాయికి తను అర్జున్ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూసాం. అప్పుడు కేవలం పెళ్లి చూపులు మాత్రమే విజయ్ దేవరకొండ ఖాతాలో ఉన్న హిట్. కానీ ఆ సినిమాలో అతను యాక్షన్ ఉండదు, ఏముండదు. అటువంటి విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమాలో ఒక రేంజ్లో యాక్షన్ చేయించి ఒక గొప్ప విజయాన్ని తను తీసుకోగలిగాడు. తర్వాత ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ అని చెప్పి రీమేక్ చేశాడు. అక్కడ కూడా అసలు చాలా చాలా అంటే చాలా పెద్ద హిట్. అంటే అప్పటికి కాదు, ఇప్పుడు కూడా ఆ సినిమా షాహిద్ కపూర్ కెరీర్లో మధ్యలో ఏమైనా 2-3 సినిమాలు హిట్స్ ఉన్నాయేమో తప్ప ఓవరాల్గా అతను అంతంత మాత్రంగా వెళ్ళిపోతున్నటువంటి కెరీర్. అందులో బిగ్గెస్ట్ హిట్ ఏంటంటే కబీర్ సింగ్. అతను కూడా అంత పెద్ద స్టార్ ఏం కాదు. ఆ సినిమాతో బాలీవుడ్లో సందీప్ రెడ్డి వంగ పేరు మారుమోగిపోవడం మనం చూసాం. అయితే తెలుగులో తీసిన సినిమానే అక్కడ తీసాడు కాబట్టి అని దానికి అంత మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ చాలామంది ఇవ్వలేదు. కానీ యానిమల్ సినిమా వచ్చిన తర్వాత, యానిమల్ సినిమాతోటి సందీప్ రెడ్డి వంగ పేరు మొత్తం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అంటే రణబీర్ కపూర్ అప్పటికే స్టార్ అయినప్పటికి కూడా అతనికి మాస్ ఇమేజ్ అనేది అంత లేదు. అటువంటి రణబీర్ కపూర్ తోటి అతను తీసినటువంటి యానిమల్ సినిమా ఏ రేంజ్లో సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అటువంటి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ లాంటి రెబల్ స్టార్తో జతకడితే ఎలా ఉంటుంది అంటే ఆ ఊహే అసలు అంటే ఎవరు విజువలైజ్ చేసుకోవడానికి కూడా అందనటువంటి ఒక ఇదన్నమాట ఆ కాంబినేషన్. మామూలు స్టార్స్ తోటి, ఒక విజయ్ దేవరకొండ తోటి, ఒక షాహిద్ కపూర్ తోటి, ఒక రణబీర్ కపూర్ తోటి అద్భుతాలు చేయించగలిగినోడు ప్రభాస్ లాంటి రెబల్ స్టార్, ఒక బాహుబలి, ఒక మిర్చి, ఇటువంటి ఎన్నో అసాధారణటువంటి విజయాలు, ఒక సలారు, ఒక కల్కి లాంటి ఎన్నో గొప్ప విజయాలు కలిగినటువంటి ప్రభాస్తో జత కడితే ఆ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి అందరికీ ప్రభాస్ ఫ్యాన్స్కి కాదు అందరికీ గూస్ బంప్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ బర్త్డే సందర్భంగా ప్రభాస్ అతన్ని విష్ చేస్తూ హ్యాపీ బర్త్డే చెప్తూ ఈ సినిమా చూడడం కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్లో అసలు ఫుల్, ఇంకా ఇప్పటికే ఉన్న జోష్ ఇంకా ఒక 100 రెట్లు జోష్ నింపేలాగా ఉంది. అంటే మామూలుగానే ప్రభాస్ ఇమేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటిది అతను ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒక ఆడియో గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. దానికే ఒక రేంజ్లో రెస్పాన్స్ రావడం మనం చూసాం. కాబట్టి ఈ స్పిరిట్ అనే సినిమా గురించి ఇప్పటికే ఉన్న అంచనాలు పెంచేలాగా ఈ ట్వీట్ ప్రభాస్ ఏదైతే చెప్పాడో సందీప్ రెడ్డి వంగ బర్త్డే సందర్భంగా, అది ఇంకా ఆ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు పెంచేలాగా ఉంది. అంటే ఇప్పుడు ఎలాగైతే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా గురించి, వారణాసి గురించి అందరూ మాట్లాడుతున్నారో, ఇది మరీ అంటే ఇదేమో ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ అంటున్నారు ఈ వారణాసి, మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా గురించి. ఇది బడ్జెట్ ఎంత అన్నది వాళ్ళు అఫీషియల్గా ఎక్కడ రివీల్ చేయలేదు. కానీ ఇది కూడా ఒక 500 కోట్ల పైనే ఉంటుంది, 500-700 కోట్ల మధ్యలో ఉంటుంది. యానిమల్ సినిమాతోటే అతను అలవోకగా 1000 కోట్ల పైన రాబట్టగలిగాడు. ఇంకా ఈ ప్రభాస్తో జత కలిస్తే సందీప్ రెడ్డి వంగ ఇది డెఫినెట్గా యానిమల్కి 2 రెట్లు వసూలు సాధించే దిశలో విజయం సాధిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏది అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ తన సినిమాలు ఎంపిక చేసుకోవడంలో కొంత తడబాటు జరిగిందని మనం చెప్పక తప్పదు.
బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి ముందు కూడా అతను 'మిర్చి' ఒక పెద్ద విజయం ఉంది. హ్యాట్రిక్ కొట్టిన తర్వాత బాహుబలి అంటే ఒక దాదాపుగా మన ఇండియన్ సినిమా హిస్టరీనే రీరైట్ చేసినటువంటి ఒక సినిమా తర్వాత అతను అప్పటికి శర్వానంద్‌తో 'రన్ రాజు రన్' అనే ఒక సినిమా చేసినటువంటి ఒక కుర్ర డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చాడు. అంటే అది హిట్ అయ్యి ఉంటే దాన్ని మనం కూడా పాజిటివ్‌గా చెప్పేవాళ్ళం. ఆ కుర్రోడికి ఇచ్చాడు, ఆ కుర్రోడు అసలు ఇరగదీసాడు అని చెప్పి దాన్ని పాజిటివ్‌గా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది. అంత పెద్ద 'బాహుబలి 1, 2' తర్వాత అతను చేయకూడని సినిమా 'సాహో' అని ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు 'కేజీఎఫ్' సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి సంగీత దర్శకుడు కానీ, ఆ సినిమాకి ఎడిటింగ్ చేసిన వాళ్ళిద్దరూ కూడా కుర్రోళ్ళు. ఒక 20 ఇయర్స్, 23 ఇయర్స్ అలా ఉన్న కుర్రోళ్ళు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్ళ మ్యూజిక్ తోటి, ఎడిటింగ్ తోటి. కాబట్టి సినిమా హిట్ అయ్యి ఉంటే మనం దాన్ని పాజిటివ్‌గా పొగుడుతూ మనం చెప్తాం. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కాబట్టి 'సాహో' సినిమా చేయకుండా ఉండాల్సిందని చెప్తున్నాం. కానీ అప్పుడు అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే 'సాహో' లాంటి సినిమా అంటే ఒక కొత్త దర్శకుడితో, ఒక కుర్ర దర్శకుడితో చేయడం అనేది ప్రభాస్‌కి మైనస్ అయిందని చెప్పి అప్పట్లో విశ్లేషణలొచ్చాయి. అలాగే దాని తర్వాత అతను చేసినటువంటి మరో సినిమా 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్' అంటే అతనికి ఉన్న ఇమేజ్ ఏమో ఒక బాహుబలి రేంజ్ ఇమేజ్ ఉన్నవాడు మామూలు సాదాసీదా లవ్ స్టోరీ చేస్తే జనాలకి ఏం కిక్ వస్తుంది. సో అది కూడా 'రాధేశ్యామ్' సినిమా చేయడం కూడా అతను వ్యూహాత్మక తప్పిదంలాగా విశ్లేషణలో వెలువడ్డాయి. ఆ తర్వాత వచ్చినటువంటి 'ఆదిపురుష్' కూడా అంటే ఆ దర్శకుడైతే అంతకుముందు చాలా ఘన విజయాలు సాధించినటువంటి దర్శకుడు ఓం రావుత్. కానీ ఆ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. అంటే వరుసగా 3 పరాజయాలతో అంతకుముందేమో సక్సెస్‌తో హ్యాట్రిక్ కొట్టినాడు. తర్వాత ఫెయిల్యూర్స్ తోటి హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత వచ్చినటువంటి 'సలార్' మంచి విజయం సాధించింది. కానీ 'బాహుబలి' తర్వాత 'సలార్' వచ్చి ఉంటే ఇది డెఫినెట్‌గా 'బాహుబలి' రేంజ్‌లో విజయం సాధించి ఉండేది. ఉదాహరణకి 'సలార్' సినిమా డిసప్పాయింట్ చేసిందన్నా కూడా నార్త్‌లో దాదాపుగా 200 కోట్ల పైగా వసూలు చేసి అది ఒక రకమైనటువంటి సంచలనం సృష్టించింది. అంటే ఈ సినిమా బాలేదంటే కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఏంటనే దిశగా చర్చలు జరిగినాయి అప్పుడు. ఒక హీరో స్టార్డమ్‌కి అద్దం పట్టేది కూడా అవే. సినిమా బాగుందంటే కొత్త హీరోలు ఎవరు నటించినా, ఎవరు డైరెక్ట్ చేసినా, ఎవరి నుంచి వచ్చినా కూడా డెఫినెట్‌గా మంచి వసూళ్ళు వస్తాయి. సినిమా బాలేదని చెప్పి పెదవి విరిచినా, రివ్యూల్లో విరుచుకుపడినా కూడా వసూళ్లు సాధించినప్పుడే ఓ హీరో స్టార్డమ్‌కి అద్దం పడుతుంది. అలాగా 'సాహో' సినిమా ప్రభాస్ స్టార్డమ్‌కి అద్దం పట్టింది. ఏదేమైనా ఒక 3 ఘన విజయాల తర్వాత ముఖ్యంగా 'బాహుబలి 1, బాహుబలి 2' తర్వాత ప్రభాస్‌ని వరుసగా 3 పరాజయాలు పలకరించాయి. తర్వాత 'సలార్'తో మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగలిగారు. తర్వాత వచ్చినటువంటి 'కల్కి' కూడా చాలా పెద్ద విజయం సాధించింది. అయితే ఈ 2 కూడా నెక్స్ట్ సీక్వెల్స్ ఉన్నాయి. పార్ట్ 1గానే వచ్చాయి. 'సలార్'కి సీక్వెల్ ఉంది, 'కల్కి' కూడా సీక్వెల్ ఉంది. ఇప్పుడు రేపు జనవరి 9న రాబోతున్నటువంటి 'రాజా సాబ్' మాత్రమే ఈ మధ్యలో సింగిల్గా వస్తున్నటువంటి అంటే పార్ట్ 2 అనేది లేకుండా వస్తున్నటువంటి సినిమాగా మనం చెప్పొచ్చు. అంటే 'స్పిరిట్'కి పార్ట్ 2 ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు మనం చెప్పలేం. ఎందుకంటే 'యానిమల్' సినిమా అంత విజయం సాధించిన తర్వాత 'యానిమల్ పార్క్' అని వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి రేపొద్దున 'స్పిరిట్' సూపర్ డూపర్ హిట్ డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దానికి సీక్వెల్ కూడా ఎలాగైతే 'యముడు' మన తెలుగులో, అక్కడ హిందీలో 'సింగం' సిరీస్ వచ్చాయో, 3-4 సిరీస్ వచ్చాయో, డెఫినెట్గా 'స్పిరిట్'కి కూడా సిరీస్ ఉంటాయని 100% మనం చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికైతే లేదు. 'రాజా సాబ్'కి కూడా సీక్వెల్ ఉంటుందని ఇంకా ఇప్పటివరకు మనకు తెలియదు. కాబట్టి ఈ వరుసగా 2 సినిమాల తర్వాత 'సలార్', 'కల్కి' తర్వాత వస్తున్నటువంటి 'రాజా సాబ్'తో మళ్ళీ హ్యాట్రిక్ నమోదు చేయబోతున్నాడు. అలాగే 'ఫౌజీ', 'స్పిరిట్' సినిమాలకి విపరీతమైనటువంటి హైప్ ఉంది. ఆ 'ఫౌజీ' దర్శకుడు అంతకుముందు తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండడం వల్ల దానికి క్రేజ్. ఇంకా 'సందీప్ రెడ్డి వంగ' గురించి మనం ఇందాక చెప్పుకున్నాం. అతని నుంచి వస్తున్న సినిమా అంటే అది దానికి, అతని టేకింగ్కి, అతని ఒక హీరోని ఎస్టాబ్లిష్ చేసే దీనికి ప్రభాస్ లాంటి ఒక రెబల్ స్టార్ తోడైతే అతను ఏ రేంజ్లో
అద్భుతాలు ఆవిష్కరిస్తాడనడానికి అంతకుముందు మనం 3 సినిమాల గురించి చెప్పుకున్నాం కాబట్టి, 'స్పిరిట్' డెఫినెట్‌గా అది ఒక సంచలనం సృష్టించే, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే సినిమాగా దాన్ని ఇప్పటికే అభిమానులందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు 'ప్రభాస్' చేసినటువంటి ట్వీట్ తోటి 'స్పిరిట్' సినిమా గురించి ఇప్పటికే ఉన్న అంచనాలు కనీసం 10 రెట్లు ఎక్కువ అవుతాయని మనం చెప్పక తప్పదు.